నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి నేను మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఆ రోజైతే నేను 4:30కే నిద్రలేచి ఇల్లంతా కూడా కడుక్కున్నానండి. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కదా, కొంచెం స్పెషల్ కాబట్టి ఇల్లంతా కూడా మాప్ పెట్టకుండా నీళ్లు పెట్టి అయితే మొత్తం కడిగేసుకున్నాను. కొంచెం సమయం పడుతుంది కాబట్టి అందుకే కొంచెం త్వరగా అయితే నిద్రలేచాను. ఇంకా ఇల్లంతా కూడా కడిగేయడం అయిపోయిన తర్వాత బయట పంచ అయితే కడుక్కుంటున్నానండి. బట్టలైతే నైటే ఉతికేసుకున్నానండి. పిల్లలు ఆడుకుంటా బట్టలన్నీ కూడా తడిపేశారు. ఇంకా వాసన వస్తుందని చెప్పి నైటే ఉతికేసి ఆరబెట్టేశాను. అందుకు కొంచెం ఆ రోజు పని అయితే తగ్గింది. ఇంకా అంట్లయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు కడగడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే పైప్తో మొత్తం కూడా మొక్కలకి నీళ్ళు పెట్టి బండంతా కూడా తడిపేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఒక బకెట్ నీళ్ళతో చీపురు పెట్టి మొత్తం కూడా ఈ విధంగా అయితే ఊడ్చేస్తాను. మాది ఇసుక నేల కాబట్టి ఇసుక బాగా ఉంటుంది. ఎంత పైప్తో కొట్టినా సరే ఇసుక అయితే అలానే ఉంటుంది. అందుకనే నేను మళ్ళీ వెనక నుంచి చీపురు పెట్టి అయితే కడుగుతాను. అలానే పూల కుండీలు కిందనే ఉన్నాయి కాబట్టి ఇసుక బాగా వస్తుందండి. అందుకనే ఈ విధంగా అయితే చేశానంటే నీట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే నేను ఎప్పుడో షూట్ చేశానండి. కానీ మాకు శుక్రవారం షూట్ చేశాను. ఇంకా శనివారం ఆదివారం అయితే సంబరాలు అయ్యాయి మా ఊరు. ఆ 2 రోజులు అయితే అసలు ఖాళీ లేదండి. ఇంకా అందుకే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయలేదు. ఇంకా చుట్టాలు కూడా వస్తారు కదా, మా వదిన వాళ్ళు, అలానే మా అత్తయ్య పిల్లలు అందరూ ఇల్లంతా కూడా హడావిడిగా ఉంది. ఇంకా నేను ఫోన్ పట్టుకుని ఉంటే బాగోదు కదా, అందుకని ఎడిటింగ్ అయితే చేయడానికి కుదరలేదు. ఇంకా సోమవారం వచ్చి అందరం కలిసి బీచ్కి అయితే వెళ్ళాము సరదాగా. ఇంకా ఆ రోజు కూడా కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే మంగళవారం అయితే మేము దొండకాయలు కోయడానికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు అయితే చెట్లలోనే సరిపోయింది. మాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అండి. అందుకే నేను బుధవారము ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తే వీడియో అయితే గురువారానికి వచ్చింది. 1 డే పట్టిద్ది అప్లోడ్ అవ్వడానికి, చాలా టైం తీసుకునిద్ది. అందుకైతే బుధవారం అయితే గురువారం వచ్చింది. సో ఫైనల్గా ఇదిగోండి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. కడిగేసాను కదా, ఫ్యాన్ పెట్టేసాను, ఇంకా ఆరిపోయింది. ఈలోపు నేను కూడా స్నానం అయితే చేసేసుకొని వచ్చేసానండి. ఇంకా గుమ్మాలకి అలానే చుట్టూ పంచకైతే ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుందామని పసుపు అయితే కలుపుకుంటున్నాను. అంటే మామూలుగా మనం బొట్లు పెట్టే విధానాలు చాలా ఉంటాయి కదా, అందులో నేనైతే దీన్నైతే ఎక్కువగా అయితే పాటించేది ఇదేనండి. మీరే చూస్తారు కదా, చాలా అందంగా ఉంటుంది. ఈ బొట్లు పెట్టడం వలన ఇంటికి ఒక రకమైన ప్రత్యేకమైన కళ అయితే వస్తుంది. అలానే ఎక్కువగా మేము పండగలైనా సరే లేదంటే ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నా సరే ఈ విధంగానే చేస్తాము. మా సైడ్ అంటున్నానంటే అన్ని చోట్ల ఇలానే ఉంటుందిలేండి. కానీ మా సైడ్ అయితే నేను చూశాను. ఎందుకంటే అమ్మాల సైడ్ అయితే ఇలా ఎప్పుడు చూడలేదు బొట్లు పెట్టే విధానం. నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే ఇటు సైడ్ అయితే చూశాను, అలవాటు చేసుకున్నాను. పుట్టింట్లో మనం ఎంత నేర్చుకున్నా సరే అది పుట్టింటి వరకే పరిమితం అవుతుంది కదండి. ఇంకా అత్తింటికి వచ్చాక ఇక్కడ పద్ధతులు అలవాటు చేసుకోవాలి. ఇంకా నేను మాటలు కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కొంచెం మాట తీరు అనేది మారుతుంది. అంటే ఇటు గుంటూరు అంటే బాపట్ల, చీరాల ఇటు సైడ్ మాట్లాడతారు కదా, సో ఆ విధంగా నేనేమో మీకు అర్థం అవటం కోసం కొంచెం నార్మల్గా ఆడుతున్నాను. కానీ మామూలుగా అయితే ఇట్టా ఉండదు భాష. అంటే వేరే భాష అని కాదండి, తెలుగే. కాకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది లాంగ్వేజ్లో. ఆడే ప్రతి మాట అంటే మేము ఒకలా అంటే ఇటు ఒకలా అంటారు. సో అలా అయితే ఉంటుంది. నాకైతే స్టార్టింగ్లో ఇక్కడ మాటలు అయితే సరిగా అర్థమయ్యేవి కావు. మా వారంటే మా వారు చేసే కంపెనీలో అయితే అంటే అందరూ ఉంటారు కదా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. సో అందుకు కొంచెం నార్మల్గానే మాట్లాడతారు. ఇంకా నాకు ఇక్కడ మా వారు ఆడే మాటలు తప్ప ఎవరివి స్టార్టింగ్లో అర్థమయ్యేవి కావు. ఇప్పుడైతే ఓకేనండి. ఇంకా పెళ్ళయ్యాయి 5 years అవుతుంది కదా, ఇంకా రాకపోతే బాగోదు. సో ఇప్పుడంతా కూడా ఓకే, మాటలు అయితే అర్థమవుతాయి, నేను కూడా ఆడగలను. అంటే ఇంకేమీ ఉండదు. మేము అక్కడ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఏంది అంటారు, మేము కోపం వస్తుందంటే వీళ్ళు కచ్చి పుట్టుకొస్తుంది అంటారు. ఇవన్నీ కూడా నాకు కొంచెం కొత్తగా అనిపించేది. అలా కొన్ని పదాలు చేంజ్ అవుతాయి. బయట పంచలో అయితే మొత్తం పసుపు రాసి ఇవతల వైపు కూడా బొట్లు పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే గుమ్మాలకైతే ఈ విధంగా పెట్టుకుంటాను. పైనుంచి కింద వరకు 3 చోట్ల అయితే పసుపు రాసి బొట్టు అయితే పెట్టుకుంటానండి. మన ఇష్టం, మనం 5 సార్లు లేదంటే 7 సార్లు అలా పెట్టుకోవచ్చు. కానీ నాకైతే ఇలా 3 సార్లు కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పి ఇలా 3 చోట్ల అయితే పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటాను. ఇదే విధంగా దేవుడి మూల కూడా ఇలానే చేస్తానండి. ముందుగా అయితే మీ అందరికీ సారీ అండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. అదేనండి, పండగ అని చెప్పాను కదా, అందుకు సమయం అయితే కుదరట్లేదు.
ఒకవేళ రిప్లై ఇచ్చినా సరే కొంచెం ఆలస్యంగా ఇస్తున్నాను. అలానే మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను వాటన్నిటికీ రిప్లైగా ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే అడిగిందే అందరూ అడుగుతున్నారు, అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకేనండి మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి నేను ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా గుమ్మాలకి అయితే ఇదిగోండి పసుపు అయితే రాసుకుంటున్నాను. మామూలు రోజుల్లో అయితే నార్మల్గా వాటర్ అంటే నీళ్లు పెట్టి కడిగేసుకుంటానండి. కానీ ఇలా ప్రత్యేకమైన రోజులు పూజలు ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే మాత్రం పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటాను. మీరు వరిపిండితో పెడితే చాలా మంచిది అంటున్నారు కదండి, అది నిజమేనండి. కానీ ప్రస్తుతానికైతే ఇంకా నేను వరిపిండితో అదే ముగ్గు అయితే తయారు చేయలేదు. కొంచెం ఈ హడావిడిలో ఉండి త్వరలోనే అయితే వరిపిండితోటి ముగ్గు అయితే తయారు చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వరిపిండినే ముగ్గుగా అయితే ఉపయోగిస్తానండి. అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎక్కువగా వరిపిండినే ముగ్గు కిందగా అయితే ఉపయోగిస్తారండి. ఇంకా ఇక్కడికి వచ్చి నుంచి అయితే నాకు ఇక్కడ మాకు ఊర్లోకి తీసుకొచ్చి ఇది అమ్ముతుంటారు కదా, అలవాటు అయిపోయింది. ఇంకా వరిపిండి అంటే బియ్యాన్ని ఎలా పడితే అలా గ్రైండ్ చేస్తే ముగ్గు రాదు, దానికంటే ఒక చిన్న ప్రాసెస్ కూడా ఉంటుందండి. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అలా చేసామంటే ముగ్గు చాలా నీట్గా వస్తుంది. పురాణాల ప్రకారం చాలా వరకు అంటే లోక కళ్యాణాలన్నీ అంటే మంచి పనులన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే జరిగాయంటండి. అందుకే ఈ శ్రావణ మాసం అనేది చాలా ప్రత్యేకమైనది. మనం కార్తీక మాసంలో చేసే పూజ ఓన్లీ శివుడికి మాత్రమే చేస్తాం కదండి. అలానే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వినాయకుడికి మాత్రమే చేస్తాము. అలానే దసరా వస్తే మనము నవరాత్రులు కూడా అమ్మవారికి మాత్రమే చేస్తాం కదండి. కానీ మనకి ఈ శ్రావణ మాసంలోని అవేమీ ఉండవండి. ఎందుకంటే మొదటి శ్రావణ సోమవారం శివుణ్ణి పూజించవచ్చండి. అలానే మంగళవారం వచ్చి మంగళగౌరి వ్రతం అయితే చేసుకుంటారు. ఇంకా బుధవారం వచ్చి విష్ణుమూర్తికి అయితే పూజ చేసుకుంటారండి. ఇంకా లాస్ట్ అయితే శుక్రవారం వచ్చి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు. అంటే మనకి అష్టలక్ష్మిలు ఉన్నారు కదండి, అందులో వరలక్ష్మి వ్రతం చేస్తే అందరికీ పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది. పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంటండి, లోకాల్లో స్త్రీలు అష్టైశ్వర్యాలతో భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలంటే ఏ వ్రతం చేయాలి అని. అప్పుడు మహాశివుడేమో వరలక్ష్మి వ్రతం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పారు. ఇది స్కంద పురాణంలో ఉందంట. ఈ ఒక్క శ్రావణ మాసంలోనే శివకేశవ భేదం లేకుండా పూజించే మాసం అండి. అందుకే చాలా ప్రత్యేకమైనది. అంటే ఏదైనా మనం ఒక పూజ చేసామంటే దాని ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకోవాలి. నేనైతే అలానే చేస్తానండి. ఇవన్నీ కూడా నేను గూగుల్ అయితే సెర్చ్ చేసి చూశాను, అసలు శ్రావణ శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏంటని. ఆడైతే ఇవన్నీ కూడా రాసున్నాయి. ఎందుకంటే మనం ఏం చేసినా సరే దాని పరమార్థం అనేది మనకి తెలియాలి. అలా తెలిస్తేనే మనం ఇంకా శ్రద్ధగా అయితే చేయగలము. అలానే ఇంకొకటి ఏంటంటే శ్రావణ శుక్రవారం అందరూ కూడా కొంచెం గ్రాండ్గా అయితే ఏమీ చేసుకోరు. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు కొంచెం సింపుల్గా వాళ్ళ సంపాదనను బట్టి సమయాన్ని బట్టి చేసుకుంటారు. నేను కూడా అంతేనండి. నాకున్నంతలో సింపుల్గా అయితే చేసుకున్నాను. పెద్ద అంటే ఆడంబరం అలాంటివి ఏమీ పెట్టుకోకుండా సింపుల్గా ఇంట్లో నేను డైలీ పూజ అయితే ఏ విధంగా చేస్తానో అదే విధంగా అయితే కొంచెం ప్రత్యేకంగా అయితే చేసుకున్నాను. నిజానికి మనం ఎంత ఆడంబరంగా చేసుకున్నాం అనే దానికంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే ముఖ్యమండి. ఇంకా నేనైతే అలానే చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే తులసికోట దగ్గర బండంతా కూడా పసుపు అయితే రాసుకుంటున్నానండి. అంటే ఇల్లంతా కూడా గుమ్మాల కాటికి పసుపు రాసాను కదా, అలానే తులసికోట దగ్గర కూడా పైన బండకైతే పసుపు రాసుకుంటున్నా. మీరు వీడియోస్ చూస్తుంటారు కదా, నార్మల్ డేస్లో అయితే ఏమీ రాయను, కానీ ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఇలా పసుపు అయితే రాసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకుంటా. ఇంకా బండ చుట్టూ అయితే ఈ విధంగా పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టుకుంటున్నా. అలానే వాటి మధ్య అయితే మనం గంధంతో కానీ లేదంటే మనం ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గు పిండిని కూడా మధ్యలో అయితే ఇలా బొట్లు పెట్టుకుంటే కొంచెం చూడటానికి మంచిగా కనిపిస్తుంది. అంటే ఒక్క కుంకుమే కాకుండా మధ్యలో కూడా వేరే బొట్టు అంటే వేరే రంగు వేసామంటే చూడటానికి నీట్గా ఉంటుంది. నేను ఒకవైపు పూజ పనులు చేసుకుంటూనే ఇంకోవైపు వంట కూడా చేసుకుంటున్నానండి. మీకు ఒక్క పూజ విధానం మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రేణుని స్కూల్కి పంపించాలి కదా, మళ్ళీ తనకు లేట్ అయితే బాగోదు, మళ్ళీ వదిలిపెట్టాలి తనని ప్రత్యేకంగా ఎవరో ఒకరు వెళ్ళి. అందుకేనండి ఒకవైపు ఈ పనులు చేసుకుంటూనే ఇంకోవైపు వంట చేసుకుని రేణుని కూడా రెడీ చేసుకుంటున్నాను. కరెక్ట్గా పూజ చేసుకున్న వెంటనే రేణుని అయితే తీసుకుపోయి అక్కడ అంటే బస్సు అయితే ఎక్కిస్తాను. ఆ టైం అయితే సరిపోతుంది. అందుకేనండి నేను ఎంత చీకటితో లేచినా సరే దీపారాధన చేసేసరికి కొంచెం తెల్లారిపోతుంది. అందువల్లనే అంటే ఇవన్నీ కూడా నేను మేనేజ్ చేసుకొని పూజ అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాను. అందువల్లనే కొంచెం టైం అయితే పడుతుంది.
పెళ్ళయిన తర్వాత నేను మొదటిసారి శ్రావణ శుక్రవారం అనేది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో చేశానండి. అంటే అక్కడ అంటే పెళ్ళయ్యాక ఆషాఢంకి వెళ్ళొచ్చిన తర్వాత ఆడే ఉండే కదా, అప్పటికి మేము ఇక్కడ ఇల్లు ఏం కట్టలేదు, మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఉండేవాళ్ళం. ఇంకా ఆ రోజైతే శ్రావణ శుక్రవారం కదా, మా కులదైవం అంకమ్మ తల్లి మా అత్తయ్య వాళ్ళ ఊరని చెప్పాను కదండి, అక్కడ చాలా బాగా చేస్తారు. ఆ రోజైతే గుడికి వెళ్ళి ఆ రోజు గుడి కూడా మేమే శుభ్రం చేసాము. ఆ రోజు మాత్రం చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే ఇంకెప్పుడు కూడా నేను అక్కడికైతే శ్రావణ శుక్రవారాలు అసలు లేను. ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాం కదా, అప్పటి నుంచి అయితే ఇక్కడే చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే తులసికోట ముందు అయితే ఈ విధంగా ఒక సిక్కు కోలం అయితే చిన్నగా వేసేసానండి. ఇంకా సైడ్ బార్డర్స్ అయితే డైలీ నేను ఎక్కువ ఇవే వేస్తాను, ఎందుకంటే నాకు ఇవి బాగా లుక్ వస్తాయి చూడటానికి. ఏ ముగ్గుకైనా సరే ఇవి చాలా చక్కగా సరిపోతాయి అన్నమాట, ఈ బార్డర్స్ అనేవి. అందుకే ఎక్కువగా అవే వేస్తాను. ఇంకా ముందు రోజు సాయంత్రం అయితే మేము బయటికి పోయి ఇదిగోండి పూలు, అలానే దేవునికి కావాల్సిన సామాన్లన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నాను. నేను ఎక్కువగా ఇదిగోండి ఇలా ఒక చిన్న బాక్స్ని అయితే తీసుకొని దానిలో అయితే ఇలా గులాబీ రెక్కలను అయితే తుంచి వేసుకుంటాను. ఇలా మనం నీటిలో పెట్టి ఇలా పువ్వుల్ని డెకరేట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఇది 2-3 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడటానికి. ఇంకా మధ్యలో ఒక చిన్న చామంతి పూని అయితే పెట్టేసుకున్నానండి. అలానే గుమ్మానికి పసుపు రాశాను కదా, ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే ఈ విధంగా అయితే గుమ్మాల దగ్గర అయితే పెట్టేసుకున్నాను. అలానే బాక్స్లోని గులాబీ రెక్కలు వేసాను కదండి, అదైతే ఇక్కడ గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటాను. అలానే రేణుకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ముందుగానే పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను, మళ్ళీ అప్పటికప్పుడు హడావిడి ఎందుకని. లంచ్ బాక్స్ సిద్ధం చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా రేణునైతే రెడీ చేసుకోవాలి. ఇంకా స్నాక్స్ కింద అయితే ఈరోజు నబాట్ అయితే పెట్టాము. ఇంకా దానికి ఇష్టమైన ఎక్కువగా ఇవే తీసుకొస్తారు వాళ్ళ నాన్న. ఇంకా ఈరోజు రేణుకైతే రెడ్ కలర్ డ్రెస్ అయితే వేసి పంపించమన్నారండి. ఇంకా నేను కుట్టిన లంగా జాకెట్ ఉన్నాయి, ఇంకా అవి అయితే వేసి పంపించేశాను. ఇంకా ఇక్కడ నేను పూజ చేసే ముందు కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నానండి. ముందే రాసుకోవాలి కానీ ఇప్పుడు రాసుకుంటున్నాను. దేవుని గది అయితే మొత్తం కూడా శుభ్రం చేసేసుకుని కుంకుమ పొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దీపారాధన ఒకటే చేసుకోవాలి. మాకైతే 8ంటికి ఎండ వచ్చేసింది, అసలు ఎండ మామూలుగా లేదు ఈరోజు. ముందుగా అయితే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇంట్లో అయితే చేసుకుంటాను. రేణునైతే స్కూల్కి పంపించేసానండి. అంటే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాను. ఇంకా మా తాతయ్య వాళ్ళు అయితే బస్సు ఎక్కిస్తారు. ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే తీసుకొచ్చిన పూలతో అయితే తులసమ్మను అయితే అందంగా అలంకరించుకున్నాను. బయట పూలు కోయడానికి ఏమీ వెళ్ళలేదు, లేదంటే జాజులు కోసుకొచ్చి మాల కట్టేదాన్ని, ఇంకా కుదరలేదు. ఇంకా గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా చిన్నగా డెకరేట్ చేసుకుని ఒక మూల అయితే రాగి చెంపుతో నీళ్లు పెట్టుకుంటానండి. ఇంకా ఇంట్లో పూజ కూడా చేసుకుంటున్నానండి. ఇది వరకు దేవుని గది కిందనే ఉండేదండి స్టార్టింగ్లో, కానీ మా పిల్లలేమో పద్దాక దాని మీదకి ఎక్కి ఆడటం మొత్తం చిందరవందరు చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అందకూడదని చెప్పి ఈ విధంగా అయితే మా అన్నయ్యతో అయితే కట్టించుకున్నాను. బయట లేం కాదండి, మా చిన్నదిన వాళ్ళ ఆయన అనమాట. అందుకే నాకు అందినంత హైట్లో అయితే కట్టించుకున్నాను. పిల్లలు కొంచెం పెద్ద అయినంత వరకు ఇంకా తప్పదండి. తర్వాత చిన్నగా ఏదైనా మందిరం లాంటిది కొనడం కానీ లేదా కిందన ఎక్కడైనా కట్టించుకోవడం కానీ చేయాలి. ఇంకా అప్పటి వరకు అయితే ఇంతేనండి. అందుకే కొంచెం హైట్లో అయితే కట్టించుకున్నాను, ఇది కారణం. సో ఇప్పటికైతే పూజ అయిందండి, ఇంకా మిగతాదంతా కూడా చేయాలి. సో ఒక్కదానే కదా, సో నిదానంగా ఒక్కటి కూడా చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట. ఇంకా చెమటలు అసలు మాకు ఎండ మామూలుగా లేదు, ఇంకా చెమటలు మాత్రం చెప్పనవసరం లేదు. ఎండలకి మామూలుగానే ఉండలేమండి. అది కాకుండా రేకుల ఇంట్లో అంటే ఇంకా కష్టం. మాకైతే అసలు ఫ్యాన్ లేకుండా ఒక్క క్షణం ఉండమన్నమాట. అందుకే చాలా వరకు బయట మంచం అయితే వేసుకుంటాము. కొంచెం చల్లగాలికి బాగా వస్తుంది. చుట్టూ పంట పొలాలు కదా, నీళ్ళపాతులు పెడుతుంటారు, చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకా సాయంత్రం 2-3 నుంచి అయితే బయట మంచం వేసుకొని కూర్చోవటమే. మొత్తానికి మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నాకున్నంతలో సింపుల్గా చేసుకున్నాను. మళ్ళీ అలా ఇలా చేశారేంటి సిస్టర్ అని అనకండి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు కదా, అలా నాకు తగ్గట్టుగా నాకున్నంతలో నేను చేసుకున్నాను. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.